కీర్తనలు 119వ కీర్తన 50వ వచనం చదువుకున్నాం. ఈరోజు అంశం ఏంటంటే ఆయన వాక్యం నిన్ను బతికించను. చెప్పండి, ఆయన వాక్యం నిన్ను బతికించను. 119వ కీర్తన 50వ వచనం చదువుకుందాం. 119వ కీర్తన 50వ వచనాన్ని చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. హల్లెలూయా. వాక్యం వినండి. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, ఇంకా నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. హల్లెలూయా. వాక్యం రెండు పనులు చేస్తాను. ఒకటేమో బ్రతికిస్తుంది. హల్లెలూయా. దేవుని మాట, దేవుని వాక్యం అలా బతికిస్తుంది. రెండవది, దేవుని వాక్యం మనకు నెమ్మది ఇస్తుంది. హల్లెలూయా. మన బాధల్లో, మన కష్టాల్లో, మన శ్రమల్లో మనకు నెమ్మది, శాంతినిస్తుంది. ఏమిటంటే మనకు నెమ్మదినిస్తుంది. ఎంత చక్కటి మాట అంటే మరి కీర్తనకారుడు రాస్తున్న మాట, నీ వాక్యం నన్ను బతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. హల్లెలూయా. దేవుని వాక్యమే మనల్ని బతికిస్తుంది. రెండవది, దేవుని వాక్యమే మనకు నెమ్మది ఇస్తుంది. హల్లెలూయా. నెమ్మది ఇచ్చేది కూడా దేవుని వాక్యమే, మనందరినీ కూడా బతికించేది కూడా దేవుని వాక్యం. ఇది ఎన్నడూ మర్చిపో. దేవుని వాక్యం వాళ్ళను బతికిస్తుంది. దేవుని వాక్యం మనకు నెమ్మది కూడా ఇస్తూ ఉంటుంది. చూడండి, 119 కీర్తన 115 వచనం కూడా చదువుకుందాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇంకా 119 కీర్తనలో 115 కూడా చూద్దాం. 115 కీర్తన రాసిన నేను పదహారు వచనం కూడా, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. మనం బ్రతకడానికి ఆయన మాట కావాలి. ఏం కావాలట? మనం బ్రతకాలంటే అయినా మాట మనకు అవసరం ఉన్నదని కూడా చేస్తున్నాం. దేవుని మాట మనల్ని బతికిచ్చేది కూడా దేవుని మాట. సరే, 119 కీర్తన 165 వచనం చూద్దాం. 165 వచనం చూద్దాం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించిన వారికి ఎంతో నెమ్మది కలదు. హల్లెలూయా. ఇలాంటి దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ధర్మశాస్త్రం బైబిల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకట ఎంతో నెమ్మది కలగదు. సపరేట్ దేవుని కట్టి హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడా, నీ వాక్యం నన్ను బతికించి ఉన్నది, ఇంకా నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తున్నది. దేవుని వాక్యం ఒకటి మనల్ని బతికిస్తుంది. రెండవది, దేవుని వాక్యం మనకు నెమ్మది కలగజేస్తుంది. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఏంటట? నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది గలదు. హల్లెలూయా. ఎంతో నెమ్మది గలదు. దేవుని వాక్యము నీకు నెమ్మది ఇస్తూ ఉంటుంది. దేవుని వాక్యము నిన్ను బతికిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం నిన్ను కాపాడుతూ ఉంటుంది. దేవుని వాక్యం నిన్ను దీవిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం నిన్ను రక్షిస్తూ ఉంటుంది. అందుకని నీ వాక్యం నన్ను బతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తున్నదని కూడా చూస్తున్నాను. అందుకని ఎవరికి నెమ్మది అంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు, బైబిల్ను ప్రేమించేవారు, వారికి ఎంతో నెమ్మది ఉంటుంది. ఎవరికి చెప్పండి? దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి, బైబిల్ను ప్రేమించే వారికి ఏముండదట? వారికి ఎంతో నెమ్మది కలదు. హల్లెలూయా. నీకు నెమ్మది కలగాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేన్ని ప్రేమించాలి? నువ్వు బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. నువ్వు బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. నీవు బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని వినాలి నువ్వు. అందుకని ఇక్కడ చూడండి, మరి నీ వాక్యం నన్ను బతికించి ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన బతికించేది ఏందో గుర్తుంచుకోండి. ఒకటే, దేవుని మాట నిన్ను బతికిచ్చేది, దేవుని వాక్యం నిన్ను బతికిచ్చేది. నువ్వు అన్నం తింటే బతకవు, భోజనం తింటే బతకవు, నీళ్లు తాగితే బతకవు, కానీ నిన్ను బ్రతికించేది చెప్పాలి. తిండి తిన్నవారు, అన్నం తిన్నవారు, నీళ్ళు తాగినారు ఎంతోమంది చనిపోతున్నారు. మనం బతకడానికి కారణం దేవుని వాక్యం. చెప్పండి, దేవుని మాట మనల్ని బతికిస్తున్నది. దేవుని వాక్యం మనలను
బతికిస్తున్నది మనం ఎన్నడూ మర్చిపోవద్దు. అందుకని నీ వాక్యం నన్ను బతికించి ఉన్నది అంటున్నాడు కీర్తనకారుడు. ఇంకా చెప్పండి, నీ వాక్యం నాకెంతో నెమ్మది కలిగిస్తున్నది. వాక్యములో మన బతికిస్తున్నది, వాక్యం మనకు నెమ్మది కూడా కలుగజేస్తుందని చూస్తున్నాం. చెప్పండి, ఒకటే వాక్యం మనందరినీ బతికిస్తుంది. రెండో చెప్పండి, వాక్యం ఏం చెప్తుంది? నీకు నాకు నెమ్మదిచ్చేది, శాంతినిచ్చేది, సమాధానం ఇచ్చేది ఏంటి? దేవుని వాక్యం. సమాధానం ఇచ్చేది కూడా మరి దేవుని వాక్యం అని అన్నాడు కూడా మనం మర్చిపోదు. అందుకే చూడండి, మళ్ళీ చూద్దాం. నీ వాక్యం నన్ను బతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది అంటున్నాడు. దేవుని వాక్యం విన్నప్పుడు నీ నెమ్మది కలుగుతూ ఉంటుంది. దేవుని వాక్యం చదివినప్పుడు నీ నెమ్మది కలుగుతూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు కూడా నీకెంతో నెమ్మది దొరికినట్టుగా చూస్తున్నాం. అందుకని నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదంటున్నాడు. ఎవరికి నెమ్మదాట? ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారికి, దేవుని వాక్యాన్ని వినేవారికి, దేవుని వాక్యాన్ని చదివేవారికి, దేవుని వాక్యాన్ని సరిగా జీవించే వారికి ఎంతో నెమ్మది ఉంటుందని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకని దేవుని వాక్యమే మన బతికిస్తుందని మనం మరవద్దు. నిన్ను బతికించేది దేవుని మాట. చెప్పండి, ఏంది? దేవుని వచనం, దేవుని మాటే నిన్ను బతికిస్తుందని కూడా నువ్వేనన్ను మర్చిపోవద్దు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూసుకుందాం. 4వ అధ్యాయం 4వ వచనం. యేసుప్రభు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుడు ఆయన దగ్గరికి వచ్చి, ఆకలి అయితే అంటే నువ్వు దేవుని కుమారుని కదా, ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తినమని చెప్తాడు. ఏమని చెప్తాడు చెప్పండి? ఆయన బాగా ఆకలి అయ్యే టయానికి 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నాడు. శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి శోధిస్తున్నాడు. సాతానుడు ఏమన్నాడు? ప్రభువా, నువ్వు దేవుని కొడుకు కదా, నువ్వు దేవుని కొడుకు అయితే రాళ్ళని ఏం చేయమన్నాడు? రొట్టెలుగా చేసుకొని నువ్వు తినమని చెప్పినాడు. మరి యేసయ్య ఏమన్నాడు? జవాబు ఇచ్చినాడు. 4వ వచనం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, వినండి, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించునని రాయబడి ఉన్నది. సభలు గట్టి మయపరచాలి. హల్లెలూయా. యేసుప్రభు చెప్తున్నాడు, సాతానుడా, మనిషి రొట్టెలు చేసుకొని అన్నం వండుకొని తింటే బతకడు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల మనిషి జీవిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు చెప్పాలి? దేని ద్వారా బతుకుతామాట? భోజనం ద్వారా కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే మాట ద్వారా, వాక్యం ద్వారానే మనం బతుకుతామని వాక్యం నేర్చుకుందాం. హల్లెలూయా. అని రాయబడి ఉన్నది. ఆయన చెప్తాను ఇక్కడ ఏమంటాడు? మనిషి రొట్టె ద్వారా బ్రతకడు, కానీ దేవుని నోట నుండి వచ్చే మాట ద్వారానే జీవిస్తాడని కూడా మరి ఇక్కడ చెప్తున్నా. అందుకని దేవుని గుర్తుంచుకోండి, మనిషి బతకాలంటే దేవుని నోట నుండి వచ్చే మాట ద్వారానే బతుకుతాం. దేని ద్వారా చెప్పండి? నేను బతికిచ్చేది భోజనం కాదు, నిన్ను కాపాడేది నీళ్లు కావు, కానీ దేవుని వాక్యం. చెప్పండి, దేవుని వాక్యం. ముందే చెప్తున్నాడు, సాతానుడా, ముందే బైబిల్ రాయబడ్డది, మనిషి రొట్టె ద్వారా జీవించడు, కానీ దేవుని నోట నుండి ప్రతి మాట ద్వారా బతుకుతాలని కూడా చెప్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సభలు కూడా ఒకసారి కట్టి దేనికి మేమరాయండి. మనము ఆయన మాట వల్ల బతుకుతాం. దేని చెప్పండి? దేవుని మాట దారిని మనం బతుకుతామని నేర్చుకోవాలి. నీ వాక్యమే నన్ను బతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తున్నది. బాధలో ఉన్నవా? కష్టాల్లో ఉన్నవా? శ్రమలో ఉన్నవా? ఇబ్బందులో ఉన్నవా? దేవుని బిడ్డ, దేవుని వాక్యం నిన్ను బతికించబోతుంది. చక్కగా సభలు హల్లెలూయా. దేవుని మాట నిన్ను బతికించబోతున్నది. దేవుని వాక్యం నీకు నెమ్మది ఇవ్వబోతున్నది. దేవుని వాక్యం నీకు శాంతిని ఇవ్వబోతున్నది. అందుకే నీ వాక్యమే నన్ను బతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగిస్తున్నది. అందుకని ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి ఎంతో నెమ్మదట. ఏమన్నా చెప్పండి, ఎంతో నెమ్మదని కూడా ఇక్కడ చూస్తున్నాం. దేవుని వాక్యమే మళ్ళీ బతికిస్తుందని నేర్చుకుంటున్నాం. రెండు, దేవుని వాక్యమే మనకు నెమ్మది ఇస్తుందని కూడా. ఒకటి, మొదటిది దేవుని వాక్యం మళ్ళీ బతికిస్తుంది. రెండోది, దేవుని వాక్యం నీకు నాకు నెమ్మది, బాధల్లో కష్టాల్లో శ్రమల్లో కూడా నెమ్మది ఇస్తుందని కూడా చూస్తున్నాం. నేను ఇక్కడ ఏమన్నా చేస్తూ మనిషి బతికేది ఏం దారట. అందుకు ఆయన ఏమని చెప్తే చూడండి, మనిషి రొట్టె వలకి మాత్రం జీవించడు, కానీ దేవుని నోటి నుండి ప్రతి మాట వల్ల జీవించదని రాయబడింది అంటున్నారు.
మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించునని రాయబడి ఉన్నదన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యమే నిన్ను బతికిస్తుంది, దేవుని వాక్యమే జీవింపజేస్తుందని కూడా మనం నేర్చుకుందాం. తీయండి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం తీద్దాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో కూడా రాయబడ్డది. దేవుని వాక్యమే మళ్ళీ బతికిస్తుందని కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఈ మాట మరి యేసు మత్తయి చెప్పినాడు, ముందుగానే రాయబడిందని. 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు బతుకుతారని నీకు తెలియజేయటకైనా నిన్ను అనిసి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నానుతో నిన్ను పోషించను. గట్టి సభలు కూడా దేనికి భయపరచాలి. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఏమంటుంది తెలుసా? ఆహారం వలనే గాక అంటే భోజనం ద్వారా బతకడాట మనిషి, భోజనం ద్వారా బ్రతకడాట. మా గ్రామంలో కొత్త సంవత్సరం రోజు పండుగ రోజుకైనా మరి పాశం వండుకొని తిన్నాడు. తెల్లారితే కొత్త సంవత్సరం, ఆ నైట్ తిన్నాడు రాత్రి, కానీ తెల్లారు వరకు చనిపోయింది ఆయన. ఎందుకు? అన్నం తింటే బతికినా ఆ అన్నం అరగలేదు, తిన్నది కూడా అరగలేదు. కొత్త సంవత్సరాన్ని చూడలేకపోయినాడు. దేని ద్వారా చెప్పండి? మనిషి దేని ద్వారా పోతాడు? ఆహారం ద్వారా కాదు, గుర్తుంచుకోండి, భోజనం ద్వారా కాదు. ఏమంటాడు ఇక్కడ? ఆహారం అనే కాక బాట రాసి చూడండి. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బతుకుతారని నీకు తెలియజేస్తున్నట్టు. హల్లెలూయా. భోజనం ద్వారా కానీ ఆహారం ద్వారా కానీ మనిషి బతుకుతాడు, కానీ దేవుని సెలవిచ్చిన ప్రతి మాట ద్వారా బతుకుతున్నాడట. అసలు దేవుని మాట ద్వారానే మనిషి జీవిస్తున్నది చూస్తున్నాం. ఎంత మంచి మాట రాసింది చూడండి. 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 3వ వచనం. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అనిసి నీకు ఆకలి కలగజేయటకు నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నానుతో నిన్ను పోషించెను. దేవులారా, ఇది గుర్తుంచుకోవాలి. మరి మనిషి రొట్టె ద్వారా బతకాడు, ఆహారం ద్వారా బతకడు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా బతుకుతాడని చూస్తున్నాం. అందుకని మన పితరుల దేవుడు మనిషికి తెలియజేసినాడు, ఆహారం ద్వారా మనుషులు బతకడు కానీ తెలియజేసి వాళ్ళను మన్నాన పరలోకుండా వచ్చి మన్నాన ద్వారా వారిని పోషించినట్టుగా మనం చూస్తున్నాం. మరి చూడండి, ఆకాశం నుండి మన్నాను కురిపించబడ్డది. ఆ మన్నాన ద్వారా 40 సంవత్సరాలు వాళ్ళు బతికినట్టుగా మనం చూస్తున్నాం. ఆహారం ద్వారా కాదు, దేని ద్వారా? దేవుని మాట ద్వారా. దేని ద్వారా చెప్పిన? దేవుని మాట ద్వారానే మనం బతుకుతామని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడు కూడా దేవుని మాటే వల్ల బతికిస్తా. చెప్పండి, దేవుని వచనమే నిన్ను బతికిస్తా, దేవుని వాక్యమే నిన్ను బతికిస్తా, దేవుని వాక్యమే నీకు శాంతినిస్తుంది, దేవుని వాక్యమే నీకు నెమ్మదిస్తుందని నువ్వు ఎన్నడూ కూడా అనుకోవాలి. వాక్యం నిన్ను బతికిస్తుంది ఒకటి, రెండోది వాక్యం నీకు నెమ్మదిస్తుంది. నువ్వు బాధల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, వాక్యం నిన్ను బతికించబోతున్నది. వాక్యం నీకు నెమ్మది ఇవ్వబోతుంది. హల్లెలూయా. నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ శ్రమల్లో కూడా వాక్యం నీకు ఏమి ఇవ్వబోతుంది? నెమ్మది కూడా నీకు ఇవ్వబోతుంది. అందుకనే ధర్మశాస్త్రంను ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదట. ఈరోజు శాంతి ఇచ్చేది వాక్యమే, నిన్ను బతికించేది కూడా వాక్యమే, నీకు సమాధానం ఇచ్చేది వాక్యం, నిన్ను దీవించేది వాక్యం, నిన్ను పోషించేది వాక్యం, నిన్ను కాపాడేది కూడా వాక్యమే. అందుకే నీ వాక్యమే నన్ను బతికించి ఉన్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగిస్తుందని కూడా వాక్యం వింటున్నాం. దేవుని ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కూడా మన కీర్తనాలు 107 కీర్తన చదువుదాం. 20 వచనం చదువుకుందాం. 107 కీర్తన 20 వచనం చదువుకుందాం. 107 కీర్తన 20 వచనాన్ని చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. చూడండి, మొదటిదిగా దేవుని వాక్యం నేను బతికిస్తుంది, రెండోది దేవుని వాక్యం నీకు నెమ్మదిస్తుంది, మూడోది
దేవుని వాక్యమే నిన్ను బాగు చేస్తుంది. సభలు కొట్టాలి. హల్లెలూయా. నిన్ను బాగు చేసేది కూడా దేవుని వాక్యమే. దేవుని వాక్యమే నిన్ను బాగు చేస్తుంది. ఏమని రాసించండి ఇశ్రాయేలు ప్రజలకు? ఆయన తన వాక్కును పంపి, లేక తన మాటను పంపి, ఆయన తన వాక్కును పంపి, తన మాటను పంపి వారిని బాగు చేసెను. మళ్ళా గట్టిగా సభలు దేనికి మహిమరాని. హల్లెలూయా. ఏం పంపిండట? తన మాటను పంపి ఇశ్రాయేలును బాగు చేసిందట. అంటే ఆయన వాక్యమే నిన్ను బాగు చేసేది. చెప్పండి, ఏం బాగు చేస్తుంది? దేవుని వాక్యమే నిన్ను బాగు చేసేది, స్వస్థపరిచేది, రక్షణ ఇచ్చేది, నిన్ను కాపాడేది కూడా దేవుని వాక్యమే. ఎంత చక్కటి మాట అంటే ఆయన వాక్యం ఒకటి నిన్ను బతికిస్తున్నది, రెండోది ఆయన వాక్యము నీకు నెమ్మదిస్తున్నది, మూడోది ఆయన వాక్యమే నిన్ను బాగు చేస్తున్నది. ఎంత చక్కటి మాట ఇక్కడ రాయబడిందంటే ఆయన తన వాక్కును పంపాట, వారిని బాగు చేసెను. హల్లెలూయా. ఏం పంపిండాడు చెప్పండి? తన మాటను పంపిండు, తన వచనాన్ని పంపిండు, తన వాక్యాన్ని పంపి, ఆయన మాటను పంపి వారిని బాగు చేసినట్టుగా రాయబడి. అందుకే నేను బాగు చేసేది అని చెప్పాలి. దేవుని మాట, దేవుని వాక్యమే నేను బాగు చేసేదని కూడా దేవుని వాక్యం చెల్లిస్తున్నాను.